Hi, hello, my dear subscribers. So, Hi, Jim. finally, one more tour. It's our family trip. So, where we are going is Chandigarh. Right now at Hyderabad. Hyderabad to Chandigarh and Chandigarh to Shimla and Shimla to Manali. It's a 1 week trip. So, total family మొత్తం ప్లాన్ చేసి తీసుకెళ్తున్నాను. Definitely break needed from the hectic work. So, all security check-ins, boarding pass, formalities, everything done. So right now domestic launchకి వెళ్తున్నాం బ్రేక్ఫాస్ట్ చేయడానికి. సో మా ఫ్లైట్ టైం వచ్చేసి 9:35 బోర్డింగ్ టైం. సో వీ స్టిల్ హ్యావ్ 1.5 hours లెఫ్ట్. సో ఇప్పుడు డొమెస్టిక్ లాంచ్కి పోతున్నాం. అండ్ డాడీ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చారు కదా ఫస్ట్ టైం హైదరాబాద్. ఎలా ఉంది మీకు? ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నారా ట్రిప్? హిమాలయస్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం. మనకి కార్డ్స్ ఉన్నాయి. సో డొమెస్టిక్ లాంజ్ ఉంటుంది, యాక్సెస్ ఉంటుంది. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దాం. లక్షి ఏ లోక్షి చూడు. లాంజ్లో ఉన్నాం, డొమెస్టిక్ లాంజ్ ఇది. సో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం లాంజ్లో. సో టైం వచ్చేసి 9:30 మన ఫ్లైట్ టైం, బోర్డింగ్ టైమ్. సో మనకి ఇంకా 1 hour టైం ఉంది. సో అందరం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. రోక్షిత కూడా బ్రేక్ఫాస్ట్ చేసేస్తుంది. సో మనకి 2 rupees తీసుకున్నారు కార్డు మీద. సో 5 cards, టోటల్ 5 members కాబట్టి 5 cards, 2 rupees తీసుకున్నారు పర్ ఎంట్రీ. లేదంటే 2000, కార్డ్ లేకపోతే 2000 rupees ఛార్జ్ చేస్తారు లాంచ్ యాక్సెస్కి. సో ఇక్కడ మనకి బ్రేక్ఫాస్ట్, డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఆల్కహాల్, బెవరేజెస్ అన్నీ ఉంటాయి అవైలబుల్. సో ఇట్స్ అన్లిమిటెడ్. సో లాంజ్ నుంచి వచ్చేసాం. సో గేట్ నెంబర్ వచ్చి వాళ్ళు చూస్తున్నారు కదా, మన వెనక ఉంది. సో ఇంకా 15 minutes ఉంది బోర్డింగ్ ఓపెన్ చేయడానికి. సో నాకు తెలిసి ఫ్లైట్ ఇక్కడైతే లేదు. మేబీ బస్ నుంచి తీసుకెళ్తాడు రన్వే దగ్గరికి డైరెక్ట్గా. డైరెక్ట్ టర్మినల్ అయితే కనెక్ట్ చేయలేదు ప్రజెంట్. సో ఇండిగో ఫ్లైట్ వెళ్తున్నాం. సో మార్నింగ్ 10:20 టు చండీగఢ్. సో దట్స్ ద ప్లాన్. సో ఓవరాల్ ట్రిప్ గురించి అయితే సో ఇట్స్ ఏ 6 days ప్లాన్. సో ఫస్ట్ హైదరాబాద్ టు చండీగఢ్ టు షిమ్లా ఆన్ రోడ్ 4 hours, అండ్ ఫ్రమ్ షిమ్లాలో 2 days ఉండి నెక్స్ట్ షిమ్లా టు మనాలి అగైన్ ఆన్ రోడ్. ఇట్స్ 8 hours. సో షిమ్లాలో మనాలిలో ఒక 3 days ఉండి దెన్ అగైన్ ఫ్రమ్ మనాలి టు డైరెక్ట్ చండీగఢ్, అగైన్ చండీగఢ్ టు హైదరాబాద్. సో ఓవరాల్ 7 days ఉంటాం. ఈరోజు సాటర్డే స్టార్ట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ వీక్ ఫ్రైడే ఈవినింగ్ రిటర్న్ అవుతాం హైదరాబాద్. సో టోటల్ 7 days ట్రిప్ ఇది. సో చూద్దాం మనాలి. చాలా ఎక్సైటెడ్గా ఉంది. రోహ్తాంగ్ పాస్ కూడా ఓపెన్ అయిందంట. సో లుకింగ్ ఫార్వర్డ్ టు దాట్ యాక్చువల్లీ. సో ఇట్స్ ఏ ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ మా అందరికీ. ఇది ఇట్స్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్. సో చూద్దాం అందరూ ఎలా ఎంజాయ్ చేస్తారు ట్రిప్ని. సో మీకు కూడా చూపిస్తాను మనాలి అండ్ షిమ్లా. వాట్ ఎవర్ ఐ కెన్ డూ క్యాప్చర్ చేస్తాను, మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ట్రిప్. Come. Let's board the flight. Hi. Hi. Bye. Lakshi, bye. Lakshi. Hi, Lakshi. Come, we are boarding the flight. Come on.
ముందుకి సో బోర్డింగ్ దగ్గరికి వచ్చేసాం. సో అన్ని టర్మినల్స్ చూసాక ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయో మొత్తం. లక్షి So filling of cabin is not allowed. ఓకే షూర్. Fifteen, 14, yes, this is our seats. Hi, చెప్పు. చండీగఢ్లో ల్యాండ్ అయిపోయాం. సో టైం వచ్చేసి 1 o'clock అయింది. సో రైట్ టైమే. సో బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవాలి, బెల్ట్ నెంబర్ 3 బ్యాగేజ్. సో దిస్ ఇస్ చండీగఢ్ ఎయిర్పోర్ట్, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్. వెల్కమ్ టు హిమాచల్ ప్రదేశ్. ఎంటర్ అవుతున్నాం ఇప్పుడే హిమాచల్ ప్రదేశ్లోకి. రోడ్డు కనబడుతుంది. వెల్కమ్ టు షిమ్లా. సూపర్ వ్యూస్. అన్ని వ్యూ పాయింట్లే, అన్ని చోట్ల వ్యూ పాయింట్స్. ఎటు చూసినా వ్యూ పాయింటే. బాబా చెప్తుంటుందో ఇది ఒక వ్యూ పాయింట్. మనం అంత కింద నుంచి వచ్చాం ఇప్పుడు. వెల్కమ్ టు షిమ్లా. షిమ్లాలోకి ఎంటర్ అయిపోయాం. టైం వచ్చేసి 5:40. ఇక్కడ ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది. ఇక్కడ వెదర్ కూడా చల్లగా ఉంది. అదే కదా అతను ఎలా అయితే ఇలాంటి ఆ సంపూర్లో దూరకుండా రోడ్డు మీద ఏమంటే అందరికి వెళ్తుంటారు. అవును, మరి నీకోసం 30 feet 100 feet రోడ్లు వేస్తారు. ఇవన్నీ కొండలు. కొండల నుంచి ఏర్పడిన నగరాలు.
వచ్చేసాం మన హోటల్కి. అబ్బబ్బబ్బా చెట్లు చూడు అసలు ఎంత హైట్ ఉన్నాయో. ఇది మా హోటల్ స్టే నుండి వ్యూ. ఇది ఇప్పుడే లైట్గా రెయిన్ స్టార్ట్ అయింది షిమ్లాలోకి ఎంటర్ అవగానే. చాలా చల్లగా భలే ఉంది. సో షిమ్లాలో మా రూమ్స్ ఇవే. సో లెట్స్ సీ. నేను మీతో పాటే చూస్తున్నాను రూమ్స్. సో రాగానే బాత్రూమ్ ఉంది. బాత్రూమ్ క్వైట్ స్పేషియస్గానే ఉంది. ఫుల్ మిర్రర్, షవర్ అండ్ మనకి వాటర్ బాటిల్స్, చిన్న వార్డ్రోబ్ అండ్ దిస్ ఇస్ ద బెడ్. వావ్, వ్యూ అయితే అదిరిపోయింది. సూపర్ ఉంది వ్యూ. బా చాలా బాగుంది, చాలా బాగుంది వ్యూ. నీట్గా ఉంది, బాగుంది. సో హోటల్ ఎంట్రన్స్ ముందు ఇది చాలా చాలా బాగుంది. చాలా అద్భుతంగా ఉంది అసలు వ్యూ. ఇది వ్యూ చక్కగా ఇదంతా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు వ్యూని. చాలా బాగుంది షిమ్లా. మనాలి ఇంకా వేరే రేంజ్లో ఉంటుంది. షిమ్లా ఎలా ఉందంటే. సో ఇది వెజిటేబుల్ సూప్, నెక్స్ట్ పాపడ్, సలాడ్, ఇదేమో బూందీ రైతా, స్ట్రీమ్ రైస్, రాజ్మా కర్రీ, మటర్ పన్నీర్ కర్రీ, జీరా ఆలు, రోటీ, కస్టర్డ్ అండ్ చికెన్. సో ఇవి మన డిన్నర్ బఫెట్. సో ఈ ఐటమ్స్ అయితే మనకు ఉన్నాయి. ఫుడ్ అయితే కొంచెం చప్పగా ఉంటుంది. మనకి ఆంధ్ర వాళ్ళకి ఉప్పు కారాలు కట్టి తినే వాళ్ళకైతే సెట్ కాదు. సో నేనైతే ఏం చేశానంటే పికిల్ తెప్పించుకుని రైస్లో పికిల్ వేసుకుని తినేసాను.